బ్రదర్ విద్యాశాఖ మంత్రి ఎవరు తెలుసా? ఇప్పుడు తెలియదు అన్న, ఇప్పుడు తెలియదు. ఇంతకుముందు గతంలో ఎవరు? సబితా ఇంద్రారెడ్డి ఉండే. సబితేంద్ర ఇప్పుడు ఎవరో తెలియదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు అంటున్నావు. ఎట్లా ఉంది మీ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? సమస్యలు అంటే ఎవరికి సీఎంకే చెప్పుకోవాలి కదా అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఇవాళ రేపు ఇప్పుడు సీఎం రేవంత్ అన్న, ఇప్పుడు సీఎం అయితే రేవంత్ అన్న సీఎం అయ్యిండు. అడిగితే ఇప్పుడు అన్నీ చెప్పుకుంటాము కానీ అవి అంతదాకా పోవు, అంతదాకా అసలు పోవు. అట్లా మరి మధ్యలో ఆగిపోతాయి. నువ్వు ఎంత చెప్పుకున్నా మధ్యలో వరకే అవుతాయి. సీఎం వరకు అయితే ఏం పోవు. మంచి చేయాలని మార్చిరు కదా, గవర్నమెంట్ మార్చిరు, మంచి కావాలి మంచిగా చేస్తలేడు అని చెప్పి అన్ని మారుస్తారు బ్రో. అవన్నీ చేసినాం, ఫస్ట్ చేశాడని చేసినాం కానీ ఇప్పుడైతే చేయట్లేదు కదా బ్రో. ఆ ఫ్రీ బస్సులు పెట్టారు కానీ బాయ్స్ కి అయితే చాలా రిస్క్ అవుతుంది. ఫుడ్ బోర్డింగ్ ల నుంచి కింద పడడం చాలా అవుతుంది. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారో తెలియదు. గర్ల్సే వద్దంటారు, ఆన ఎందుకు పెట్టినో నాకు అసలుకి అర్థమవుతారు. అయితే మీకు ఇప్పుడు ఎంట్రింగ్ అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు, కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఫీజు చెప్పి ఇప్పుడు రియంబర్స్మెంట్ వస్తలేదు అని చెప్పి ఇంకో ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటారు అని తెలిసింది. కాకపోతే ఫీజు క్లియర్ ఏమంటారు అంతే కానీ ప్రజెంట్ అయితే స్కాలర్షిప్స్ డౌట్ ఉన్నాయి. ఇప్పుడైతే మీ ఫీజు ఎంత అయిపోయారో అంత అయితే క్లియర్ చేయండి అని చెప్తున్నారు. డౌట్ అని చెప్పి మరి ఎట్లా ఉంది భయ్యా? ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ఏమేమి మంచిగా చేసిండు హైదరాబాద్ అంటే ఏమేమి మంచి అంటే డౌటే బ్రో. ఏమైతే లేదు, ఏం ఆయన వచ్చిన తర్వాత ఏం మంచి అయితే జరగలే. ఆ ఫ్రీ బస్సులు చెడే, బాయ్స్ కి అయితే చెడే, గర్ల్స్ గిట్లా వద్దంటారు. 6 గ్యారంటీలు. ఇందిరమ్మ ఇల్లు ఇంకోటి చెప్పాలి. ఇందిరమ్మ ఇల్లు మా ఫ్యామిలీలా మా పెద్దనాన్నకు గవర్నమెంట్ జాబ్ ఉంది, మా బాబాయ్కి ప్రైవేట్ జాబ్ ఉంది. మా పెద్దనాన్నకు వచ్చింది కానీ మా నాన్నమ్మకు వచ్చింది కానీ మాకు రాలే. మా ఫాదర్ ఫార్మర్ కానీ మాకు రాలే. ఎందుకు రాలేదో తెలియదు, ఏం చేస్తుండో తెలియదు. ఇందిరామ ఇల్లు అంటారు కానీ ఉన్నోళ్ళకి ఇస్తారు ఇందిరామ ఇల్లు, అది మాత్రం తెలియదు బ్రో. ఇందిరామ ఇల్లు ఎవరికి వస్తున్నాయో తెలియదు, ఎవరికి వస్తున్నాయో తెలియదు. అది అవుతుంది. ఓకే, ఎట్లా మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి తెలుసా? తెలియదు ఆడోడో అంతేనా? కాకపోతే ఈ ఫ్రీజ్ పేమెంట్ ఒక్కటి చేస్తే అయిపోతుంది. మాకు కూడా కొంచెం అంటే కానీ ఇప్పుడు చెప్పాలంటే ఫీజు అంటారు కానీ అనుకున్న టైంలో మొత్తం ఫీజు క్లియర్ చేయాలి, లేదా సగం అన్న కట్టాలంటారు. ఆ సగం ఫీజుకే మేము దండలాడుతున్నాం అన్న. నిజం చెప్పాలంటే పార్ట్ టైం వర్క్లు చేసుకొని కాలేజీకి లేట్ అయ్యి చాలా మంది వర్క్ అన్న. ఎగ్జాంపుల్ నేనే అన్న, నేను పార్ట్ టైం వర్క్ చేసుకుంటా. ఫీజు తీయాలంటే కూడా నాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో ఖర్చులకి సరిపోవట్లేవు పైసలు. అట్లా మీరు ముఖ్యంగా మీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీర్చడం కోసం ఒక విద్యాశాఖ మంత్రి అని ఉంటాడు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు అంటారు, అసలు ఆయన లేడు అంటారు. మరి ఎట్లా ఎవరికి చెప్తే తీరుతాయి మీ సమస్యలు? అంటే లేడంటే కాదన్నా, ఉన్నారు కానీ తెలియదు ఎవరనేది. అట్లా ఉన్నారని తెలిసి ఎవరని తెలియదు, పేరు తెలియదు. కాకపోతే మరి ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి మీ సమస్య? ఇంకా సీఎంకే చెప్పుకోవాలని ఆనతోనికి అయితే వదలేవు, అవి మధ్యలో అయిపోతున్నాయి. సీఎం తోనికి పోతే మంచిగా ఉంటుంది మాకు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ ఇస్తావు నువ్వు? 10 కి అవుట్ ఆఫ్ 10 కి ఎన్ని ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 కి 6 మార్క్స్ ఇస్తా బ్రో. ఏమేమి చేసిందంట? ఫ్రీ బస్ అంటే అది గర్ల్స్ కి కొద్దిగా బెస్టే అనుకో. అంటే అది ఎవరికి పెట్టాలంటే లేని వాళ్ళకి ఇట్లా పెట్టాలి బ్రో. ఫ్రీ బస్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా దాంట్లోనే పోతారు. మాకు కొద్దిగా రిస్క్ అవుతుంది, చిల్డ్రన్స్కి రిస్క్ అవుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని వాడుకొని పోతారు. మరియు ఫ్రీ బస్సెస్ ఇట్లా అవి లేడీస్కి సపరేట్ వేయాలి బ్రో. అన్నీ దాంట్లోనే వేస్తే మేము ఎక్కడ పోవాలి బ్రో, అది ప్రాబ్లం అవుతుంది, చాలా రిస్క్ అవుతుంది అన్న. ఫైనల్గా చెప్పాలంటే మా ఇప్పుడు కష్టాలనే తీరిపోవాలన్నా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ డల్లే బ్రో, అంతేం లేదు, అంతే. ఇప్పుడు చెప్పాలంటే అన్న ఇంకోటి, మా స్టూడెంట్ గురించి అసలు పట్టించుకోరు. ఇప్పుడు పలానా సెలబ్రిటీ ఇడికి వచ్చిన అనగానే అంత న్యూస్ అంతా దాడికి పోతుంది తప్ప సెలబ్రిటీ గురించి ఎవ్వరు పట్టించుకోరు. అంటే స్టూడెంట్స్ గురించి ఎవ్వరు పట్టించుకోరు అన్న చెప్పాలంటే. అయితే ఈ గురుకులాలలో అనేక మంది విద్యార్థులు చచ్చిపోతే అసలు స్పందించని సర్కారు ఇక్కడ మన అశోక్ నగర్ ఒక ఆమె చనిపోతే తొక్కిసలాటలు చనిపోయినందుకు ఆయన మీద డైరెక్ట్ ఒక స్టార్ హీరో మీద కేసు వేసింది. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు అన్న? ఏం చెప్పాలంటే అన్న ఇప్పుడు చెప్పాలంటే సెలబ్రిటీ మీద అప్పుడు ఆ సినిమాకి అయితే ఇట్లా రివ్యూలు వస్తాయి, చాలా మంది వస్తారు, సినిమా ఇట్లుంది బాగుందా అందరూ అడుగుతారు. కానీ ఈ హాస్టల్కి వెళ్ళి ఎట్లా ఉన్నాయి, హాస్టల్ కండిషన్స్ బాగున్నాయా లేవా, ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది, పరిస్థితులు ఎట్లున్నాయి అడిగేటోళ్ళు ఎవరు లేరన్నా. పదుల సంఖ్యలో చచ్చిపోయినా కూడా పట్టించుకోలేదు. అవును, పట్టించుకోలేరు అన్న. ఇప్పుడు సినిమా అంటే ఏముందన్న, సెలబ్రిటీలు పెద్ద వాళ్ళు మా అంటే 10 లక్షల కోటి రూపాయలు ఇస్తే తీర్పుతారు, మాట తీరిపోతుంది. కానీ ఇది అట్లా కాదు కదన్నా. అదే ఇప్పుడు లేనోళ్ళే ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి చదివే కావాలి కదా, హాస్టల్లో పోయి అవుతున్నారు మంచిగా, వాళ్ళు చనిపోతున్నారు. అది అసలు ఎందుకు చనిపోతున్నారు, దేని కారణం వల్ల హాస్టల్ వాళ్ళే పట్టించుకుంటలేరు అసలు. బ్రదర్ ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత విద్యా సంస్థల పరిస్థితి? చాలా దారుణంగా ఉందన్న.
ఎందుకంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ కానీ అసలుకి మాకు ఎడ్యుకేషన్ కొంచెం నెగ్లెక్ట్ ఉందన్న. ఇప్పుడు స్కాలర్షిప్స్ పడితేనే కదా మనం మాలాంటి పేద విద్యార్థులు చదువుకొని ఏదైనా సాధించాలన్నా ఏది చేయాలన్నా కానీ ఇక్కడ స్కాలర్షిప్సే మెయిన్ మనకి. అలాంటిది అలా స్కాలర్షిప్స్ పడడం లేదు, అసలుకి ఏంటి లేదు. అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం, ఈ ఆ పిల్లల గురించి కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు గురుకులాలల్లో ఒక 50-60 మంది పిల్లలు చచ్చిపోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి. ఇట్లా దాంట్లో వల్ల ఒక 50-60 మంది పిల్లలు చచ్చిపోతే కనీసం స్పందించడానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు మీరు? అది గత ప్రభుత్వం మంచిగానే చేసింది. విద్యా మినిస్టర్ ఉండే సబితా ఇంద్రారెడ్డి ఉండే. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు విద్యా సంస్థల ఫీజు రియంబర్స్మెంట్ అయితే లేదని చెప్పి అనేక రంగాలలో అనేక సమస్యలతోటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి సమరబేరి మోగిస్తున్నారు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇవన్నీ ఇట్లాంటి సమస్యలు లేకుండా విద్యార్థులను కొంచెం మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే విద్యార్థి చేతిలో ఉంది కాబట్టి విద్యార్థులను కొంచెం మంచిగా చూసుకోవాలి. ఇట్లాంటి ఇబ్బందులు విద్యార్థులకు రానియకుండా చూసుకోవాలని చెప్తున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు విద్యార్థులకు మంచిగా న్యాయం చేస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. అదంతా చెప్పడానికే బాగుంటాయి, చేయడానికి ఒక్కటి కూడా లేదు. ఒక్క పని కూడా వేయాలని చెప్తున్నాను నేనైతే. విద్యార్థులకైతే ఒక లాభం కూడా లేదు రేవంత్ రెడ్డి వల్ల.